భోగి పండుగ సందర్భంగా మంత్రి నారాయణ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతి సంప్రదాయాల్లో భోగి కీలకమైందని ఆయన తెలిపారు. ఈ పండుగ కొత్త వెలుగులను ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. భోగి మంటలు మనలోని చెడును ప్రతికూలతను తొలగించాలన్నారు. ఈ భోగి కొత్త ఆశలకు సానుకూలతకు స్వాగతం పలుకుతాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఐక్యమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. ప్రతి ఒక్కరూ పంటలను కోసిన తర్వాత ఆ పంటని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ. ఈరోజు నేను ఈ భోగిని నా కాన్స్టిట్యున్సీలో అనేక డివిజన్లో ప్రజల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నెల్లూరు ప్రజలందరికీ కూడాను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటాం. భోగి, సంక్రాంతి, కనుమ అంతా కలిపి పెద్ద పండుగ అంటాం. మనము అందులో ముఖ్యంగా భోగి రోజు మనలో ఉన్న కష్ట నష్టాలని, దుఃఖాన్ని అంతటినీ కూడాను భోగి మంటల్లో వేసేసి, పాత వస్తువుల్ని అలాగే మనలో ఉండి బాధల్ని అవన్నీ కూడాను భోగి మంటల్లో వేసి కాల్చేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కోరుకోవటం జరుగుతుంది. అదే రకంగా మన పెద్దవాళ్ళందరికీ కూడాను ఒక సంవత్సరము అంటే ఒక రోజు వస్తుంది. వాళ్ళకి ఎవరైతే చనిపోయిన మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనము భోజనం పెట్టడం అని పెద్దల రోజు అంటాము, పెద్ద పండుగ అంటాము. సంక్రాంతి రోజు మన పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టి మనము నమస్కరించుకొని వాళ్ళని గౌరవించుకుంటాము. అలాగే మనకి మనము ఈ రోజు మనం ఇలా ఉన్నాము, మనం తినగలుగుతున్నాము అంటే దాని వెనకాల పశువుల వాటి యొక్క శ్రమ ఉంది. వాటిని గౌరవించుకుంటూ మనము కనుమ పండుగని చేసుకుంటాం.